గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ఎంప్లాయ్. సో మనకి కానిస్టేబుల్ జీడీకి సంబంధించి స్కోర్ కార్డులు అయితే రిలీజ్ అయినాయి. ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్ డాష్బోర్డ్లో మార్క్ స్టేటస్ అని ఉంది. సో స్కోర్ కార్డులు వచ్చినాయి. మీరు కొత్త వెబ్సైట్లో లాగిన్ కాదు, ఎస్ఎస్సి కొత్త వెబ్సైట్ ఉంది కదా మనం అప్లై చేసింది, అందులో మీరు లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మీకు రిజల్ట్స్ పేజ్లో కనిపిస్తుంది. కానిస్టేబుల్ జీడీ 2025కి సంబంధించింది చూసుకోవచ్చు. 2025 ఎస్ఎస్సి జీడీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ, నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, కేటగిరీ చూసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకోవచ్చు. సో ఇదైతే తెలంగాణకు సంబంధించింది. పెద్దపల్లి డిస్టిక్. నక్సల్ డిస్టిక్ అంటే నో అని ఉంటుంది, బార్డర్ డిస్టిక్ అంటే నో అని ఉంటుంది. ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్. సో స్కోర్కి సంబంధించింది ఇప్పుడు నేను చూపిస్తా మీకు. ఎన్సీసీ మార్క్స్ ఎప్పుడు యాడ్ అవుతాయి, నార్మలైజేషన్ జరిగి ఎంత స్కోర్ పెరిగింది అనే ఒకటి ఉంటుంది కదా క్యూరియాసిటీ. సో దానికి సంబంధించింది. ఎవరెవరైతే చూసుకోలేరో మీ ఫోన్లోనే ట్రై చేయండి. సైట్ మేబీ కొంచెం బిజీ ఉండొచ్చు, నైట్ టైంలో, మిడ్ నైట్ టైంలో ట్రై చేయండి, ఈజీగా ఓపెన్ అవుతుంది. ఒకవేళ సైట్ ఓపెన్ అయిందనుకో, ఓపెన్ చేసి చూసుకొని మీ స్కోర్ ఏంది అనేది కింద కామెంట్ చేయండి. ఆబ్వియస్లీ మొన్న లిస్ట్లో ఎవరెవరు వచ్చారో 1:8 పీటీపీఎస్టీకి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. స్కోర్ ఎంత అనేది పెట్టండి, ఎందుకంటే ఐడియా ఉంటుంది మనకు కూడా. సో మన కేటగిరీలో ఎంత స్కోర్ వచ్చింది మన స్టేట్ వాళ్ళకి అని. సో అది. సో ఇక్కడ చూడండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సంబంధించింది ఇంక్లూడింగ్ ఎన్సీసీ బోనస్ మార్క్స్ అని ఇచ్చిండు. సో మీరు 1:8లో సెలెక్ట్ అయ్యారు అంటే అవి ఆల్రెడీ బోనస్ మార్క్స్ కలిసినాయని అర్థం. ఎందుకంటే మీకు ఎన్సీసీ మార్క్స్ అనేవి ఆల్రెడీ యాడ్ చేసిన తర్వాతనే ఫైనల్ స్కోర్ చేసి 1:8లో తీస్తారు. సో ఇది పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించింది స్కోరు, అండ్ పార్ట్ బి జనరల్ అవేర్నెస్కి సంబంధించింది. ఇది ఒక్కొక్క పార్ట్ ఎంత ఉంటుంది మనకి, మొత్తము 80 క్వశ్చన్స్కి మొత్తం 160 మార్క్స్. అంటే ఒక్కొక్క పార్ట్కి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది. సో పార్ట్ ఏలో 40కి 37, పార్ట్ బిలో 40కి 17.5. అండ్ ఇంగ్లీష్ చూసుకుంటే 13 మార్క్స్, అది అవుట్ ఆఫ్ 40. పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ అంటే 17.5 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ రా స్కోర్ అని చూడండి. రా స్కోర్ అని చూస్తే ఎంత వచ్చింది, 85 వచ్చింది రా స్కోర్. 85.75 వచ్చింది రా స్కోరు. అండ్ నార్మలైజ్డ్ స్కోర్ వచ్చేసి ఎంత, 91.77 అయింది. అంటే 85 నుంచి 86, 87, 89 అండ్ 90, 91. ఓకే, ఒక 5-6 మార్క్సే పెరిగినాయి. ఓకేనా. సో నార్మలైజేషన్లో మీరు లాగినవి చూసుకుంటే మీకు ఎంత పెరిగింది అనేది మీరు చూసుకోవచ్చు. మీకు ఎంత పెరిగింది అనేది మీరు ట్రై చేసుకోవచ్చు. ఇఫ్ ఎనీబడి చూసుకున్నట్టయితే కింద కామెంట్ చేయండి. ఆబ్వియస్లీ మన వాళ్ళకి ఎంతెంత స్కోర్లు వచ్చినాయని తెలియాలి కాబట్టి. మీకు ఎవరెవరైతే చూసుకోలేరో ఈ అప్డేట్ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. మనకి వెబ్సైట్ ఎస్ఎస్సీ వెబ్సైట్ మీ అందరికీ తెలిసిందే కదా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC.ac.in అని కొడితే కొత్త వెబ్సైట్ వస్తుంది. కొత్త వెబ్సైట్లో లాగినవి చూసుకోండి. సైట్ అనేది బిజీ ఉంది, అది ఎన్ని ట్రై చేసినా వస్తలేదు. సో మీరు కూడా ఒకటేసారి ఓపెన్ అయింది, అది కూడా మా ఫ్రెండ్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయింది, డౌన్లోడ్ అయింది. ఇప్పుడు అందరికీ తెలవడం వల్ల సైట్ అనేది బిజీ ఉంది. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. నైట్ వరకు, మిడ్ నైట్ వరకు అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఎవరెవరైతే స్కోర్ చూసుకోలేదో చూసుకోండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఎంతమందికి నార్మలైజేషన్లో పెరిగినాయో కామెంట్ చేయండి. ఆబ్వియస్లీ మంచిగా నార్మలైజేషన్లో స్కోర్ పెరగాలని కోరుకుంటున్నా, ఒక యాజ్ ఏ ఆస్పిరెంట్గా, మీలాంటి ఒక ఆస్పిరెంట్గా. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఎవరెవరైతే గ్రౌండ్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో గట్టిగా ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు ఎట్లా రన్నింగ్ పెడతారు అనేది కూడా ఇంకా కన్ఫర్మేషన్ లేదు మనకి. లాస్ట్ ఇయర్ లెక్కనే లేట్ చేసి పీఈటీ పిఎస్టీ మెడికల్ ఒకటేసారి పెడతారా, లేదంటే లాస్ట్ ఇయర్ లెక్క కాకుండా ఇప్పుడు పీఈటీ పిఎస్టీ పెట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి మెడికల్ పెడతారా అనేది తెలియదు, నాకు ఇంతవరకు క్లారిటీ లేదు. సో మీకు ఏమైనా అప్డేట్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఎట్లా పెట్టినా కూడా మనం కొట్టేటట్టే ఉండాలి. నెక్స్ట్ మంత్ రన్నింగ్ పెట్టినా కొట్టేటట్టు ఉండాలి, అండ్ ఒక 3-4 మంత్స్ గ్యాప్ ఇచ్చి రన్నింగ్ పెట్టినా కొట్టేటట్టు ఉండాలి. రన్నింగ్ ప్లస్ మెడికల్ లాస్ట్ టైం లాగా పెట్టినా కూడా క్లియర్ చేసేలా ప్రిపరేషన్ అవ్వండి. సో అంతే, అంతకుమించి నేను చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే నాకు అంత పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా లేదు, నేనేం సెలెక్ట్ కాలేదు. నేను కూడా ఒక ఆస్పిరెంట్ కాబట్టి ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. అందరికీ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. మంచిగా ప్రిపరేషన్ కాండి. కామెంట్ యువర్ స్కోర్ అండ్ కేటగిరీ అండ్ మీది ఏ స్టేట్ అనేది. ఓకే, జనరల్ నక్సలా కూడా పెట్టి కామెంట్ చేయండి. దట్ విల్ బీ వెరీ హెల్ప్ అవుతుంది మన వాళ్ళకి. సో కాంపిటీషన్ ఎట్లుందని చూసుకోనికి. సో అంతే మరి, ఉంటా. సైనింగ్ ఆఫ్.